నిన్న భువనగిరికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఆయన ప్రెస్ మీట్ లో మరి అడ్డగోలుగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఏం చేసింది లేదు ఏం లేదు అని ఒక మాట్లాడే కార్యక్రమం చేసిండ్రు. వడ్ల కొనుగోలు మీద రైస్ మిల్లర్ల విషయంలో హ్యాండ్ రోడ్లు కూడా చేసేది లేదు ఏం లేదు అని చెప్పి వారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. వడ్ల కొనుగోలు మీద ముఖ్యంగా మేము మాట్లాడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల వడ్లు కొని మిల్లులలో పెడితే అక్కడ చూపించాల్సిన స్టాకు లక్షలాది మెట్రిక్ టన్నులు ఆడ మిల్లులలో మాయమైనవి. అది ఒక పెద్ద మాఫియా లాగా నడిచింది. మరి వేలాది కోట్ల రూపాయలు ఆ స్టాక్ లేకుండా పోతే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తూనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఆ ధాన్యం లెక్కలు తీసి దాదాపు 6-7 వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము రాబట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల మీద రోడ్లు ఇంకా మొదలే కాదు. హ్యామ్ రోడ్ల మీద అవకతవకలు జరుగుతున్నాయి. దాని మీద రాగానే రివ్యూ పెడతాం, దాని మీద ఎంక్వైరీ పెడతాం. అంటే మీరు చేయకపోతే మమ్మల్ని చేయనీయం. ఈరోజు భువనగిరి చిట్యాల భువనగిరి నుంచి చిట్యాల వెళ్ళే రోడ్డు, భువనగిరి నుంచి నర్సాపూర్ వెళ్ళే రోడ్డు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాని మీద హ్యామ్ రోడ్గా 4 లేన్ రోడ్గా దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తుంటే మీరు 20 ఏళ్ళకెళ్ళి గత 10 ఏళ్ళకెళ్ళి కూడా మీరు చేయలే. ఈరోజు మేము చేస్తుంటే దాన్ని మరి ఎత్తి చూపే కార్యక్రమం చేస్తున్నాం. మీరు అడ్డగోలు మాటలు మాట్లాడితే జగదీష్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడండి, ఒట్టోటి మాటలు కాదు. మీరు మీ హయాంగా చేసింది లేదు, పోయింది లేదు. ఈరోజు మేము మూసీ మీద బ్రిడ్జిలు చేస్తున్నాం. హెచ్ఎండి కింద మా ముఖ్యమంత్రి గారు వారి శాఖ నుంచి నిధులు ఇచ్చాం. హెచ్ఎండి నుంచి మా భువనగిరి అభివృద్ధికి 56 కోట్ల రూపాయలు ఇచ్చాం. మూసీ మీద రుద్రవెల్లి జూలూరు బ్రిడ్జ్ ఇచ్చాం. మూసీ మీద ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినాం. సంఘం మీద 50 కోట్ల బ్రిడ్జ్ ఇచ్చిండు. అనాజ్పురం బ్రిడ్జ్ 20 కోట్లతో అవుతుంది. ఈరోజు ఇన్ని బ్రిడ్జిలు పక్క అవుతున్నాయి, రోడ్లు అవుతున్నాయి. ఇవన్నీ గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి. ఈరోజు మీ మాటలు ఇవన్నీ కూడా నమ్మేటోడు లేడు. తెలంగాణ ప్రజలు అన్ని కూడా తెలుసు, అన్ని వ్యవహారాలు అంతా కూడా బాగా జరుగుతున్న సందర్భంగా మరి ఈరోజు మరి 17వ తారీఖు నాడు నల్లగొండకు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఆ యొక్క సభ గొప్పగా సక్సెస్ చేద్దామని కూడా అందరు కూడా కావాల్సిందిగా కోరుతున్నారు.